భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతంలో భాగంగా ఆత్మవిశ్వాసంతో శ్రీమద్భాగవతాన్ని పఠించిన లేదా విన్నా కలిగే భాగవత శ్రవణ ఫలం 3వ భాగము చివరి భాగం వింటారు. విందాము మరి మిగిలిన భాగాన్ని కూడా. కిందటి భాగంలో శ్రీకృష్ణ బలరాములిద్దరూ దొంగకు తమ యొక్క నగలను ఇవ్వగా అతను వాటిని తీసుకుని సంతోషంతో తన ఇంటికి బయలుదేరాడు. మరునాడు రాత్రి సమయంలో నగలమూటతో పండితుల వారి ఇంటికి వెళ్ళి ఆయనకు నమస్కరించి జరిగిన సమాచారం అంతా స్పష్టంగా చెప్పి నగల మూటను ఎదురుగా పెట్టి, శాస్త్రులు గారు చూసారా, ఎన్ని నగలు తెచ్చాను, మీకు కావలసినవి తీసుకోండి, వారు ఇంకా కావలసినవి ఇస్తామన్నారు అన్నాడు. నగల మూట కంటపడేసరికి తాను ఎట్టి అవస్థలో ఉన్నది పండితునికి తెలియలేదు. ఇది కళ లేక వైష్ణవమాయ్యా అని ఆశ్చర్యం చెందుతూ, ఏమయ్యా, నేను కథలో వర్ణించిన బలరామకృష్ణుల నగలేనా ఇవి అని ప్రశ్నించాడు. అవును బాబు, మీకు కనిపించడం లేదా? ఇగో మీరు వర్ణించిన సువర్ణ నిర్మిత మురళి, ఇదిగో మురళీ మనోహరుడు శిరోపరి భాగంలో అలంకరించుకున్న మోహన చూడమని. పండితుడు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. తీవ్రంగా ఆలోచించిన ఓ నిశ్చయానికి రాలేకపోయాడు. ప్రపంచానంతటినీ తృణప్రాయంగా పరిత్యజించి అనేక వత్సరాలు ధ్యానించిన యోగీశ్వరులకు సహితం దర్శనం ఇవ్వని ఆద్యంతరహితుడు, సృష్టి స్థితి లయ కారకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరబ్రహ్మ ఈ దొంగకు దర్శనం ఇవ్వడమే కాకుండా నగలన్నీ మూటకట్టి ఇవ్వడమా? అసంభవం. కానీ ఇదేమిటి? ఈ చూడామణి, ఆ సువర్ణ మురళి, ఆ భూషణాలు అవన్నీ కూడా దేదీప్యమాన కాంతులతో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయే. ఇతనికి ఇవన్నీ ఎక్కడ లభించాయి? అర్థం కావడం లేదే అని కొన్ని క్షణాలు ఆలోచించి, నాయనా, నువ్వు నాకు ఆ పీతాంబరధారిని, వేణుపాణిని, శ్రీకృష్ణదేవుని చూపించగలవా అని ప్రశ్నించాడు. శాస్త్రి గారు, మీకు తప్పక చూపిస్తాను. రేపే మన ప్రయాణం, మీరు సిద్ధంగా ఉండండి, నేనే వచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకువెళ్తాను అని పలికి పండితుల వారికి వందనం చేసి స్వగృహానికి వెళ్ళిపోయాడు. విషయాలను పూర్తిగా తెలుసుకోవాలని పౌరాణికుడు విశ్వాసంతో మర్నాడు ఉదయమే దొంగతో బయలుదేరాడు. సకాలానికి నిర్ణీత స్థానం చేరుకున్నారు. పండితుని కళ్ల ముందు సుందరమైన వనము, ఓ చిన్న నది మాత్రం కనిపించాయి. ఆ తర్వాత ముందుకు సాగగా పెద్ద మైదానము, కదంబ వృక్షము కనిపించాయి. యములు గాని ఆ వజ ప్రాంతం గాని లేవు. రాత్రి గతించింది. తూర్పు తెలతెలవారుతుండగా దొంగ ప్రారంభించాడు. చూడండి శాస్త్రి గారు, మీరు చూడ కొత్తవారు, ఏ చెట్టు చాటునో దాగి ఉండండి, మిమ్మల్ని చూస్తే వారు రాకపోవచ్చును, వారు వచ్చే వేళయింది అని అంటుండగా వాని శ్రవణ రంధ్రాలకు మృదుమధురంగా వేణునాదం వినిపించసాగింది. శాస్త్రిగారు చూశారా, ఆ మనోహర మురళీనాదాన్ని ఆలకిస్తున్నారా? హృదయాలకు ఆనందాన్ని ఇస్తూ జగత్తును ఎలా మోహింపచేస్తున్నదో చూశారా? ఎక్కడయ్యా, నాకేం వినపడడం లేదు, నీకేమైనా పిచ్చెక్కిందా? అదేమిటండి అలా అంటారు? కొన్ని క్షణాలు ఆగితే వారు రాగానే మీరు చూస్తారు. వారు కొద్ది దూరంలోనే ఉండి ఉంటారు అని. ఎంత దూరంలో వారున్నది చెట్టెక్కి చూసి, పంతులు గారు, వారు దూరంగా లేరు, వచ్చేస్తున్నారు అంటూ కిందకు దూకి మహానంద పార్వస్యంతో గతంలో వలె విలక్షణ ప్రకాశమే వ్యాపించడం చూసి పౌరాణికుని భుజం తట్టి, అదిగో ఆ వచ్చేవారే, వారి దివ్య దేహకాంతి వల్లనే ఈ వనమంతా ఎలా ప్రకాశిస్తోందో చూశారా అని ప్రశ్నించాడు. నాకేమీ కనిపించడం లేదయ్యా. అదేమిటి బాబు అలా అంటారు? వారింత దగ్గరగా ఇంత కాంతితో మిలమిలా మెరిసిపోతుంటే కనబడడం లేదు అంటారేమిటి? మీరు ఈ నది, వన, తరు, లతాదులను చూస్తూ కూడా మీరు అబద్ధమాడుతున్నారన్నమాట. నాయన, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక్కడ నాకు నువ్వు తప్ప మరెవరూ కనిపించడం లేదు. నిజంగా నీకు వారు కనిపిస్తూ ఉంటే వారితో ఇలాను, అయ్యా, మీరు నాకు నేడియ్యదలిచింది అయినా సరే ఈ బ్రాహ్మణుని చేతిలో పెట్టండి అని పండితుడు పలకగా దొంగ అంగీకరించాడు. ఈలోగా బలరామకృష్ణులు వాణ్ణి సమీపించి నిలబడగా, రండి రండి, నేను వచ్చేశాను, మీకోసం ఎదురు చూస్తున్నాను అని మహదానందంగా పలికాడు. ఆభరణాలు ఇస్తే పుచ్చుకుంటావా? బాలగోపాలుడు ప్రశ్నించాడు. వద్దయ్యా, వద్దు, ఇదివరకిచ్చినవే మీకు మరలా ఇచ్చివేయాలని వచ్చాను. మీ నగలన్నీ మీరే తీసుకోండి. కానీ ఒక్క మాట, ఈ శాస్త్రి గారు నా మాట ఒక్కటే నమ్మడం లేదు. ఈయనను విశ్వసింపచేయడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మధుర వేణుగానాన్ని వింటూ మీ దివ్య మంగళ సుందర విగ్రహాలను నేను దర్శించగలుగుతూ ఉన్నాను. మీతో నిర్భయంగా మాట్లాడగలుగుతూ ఉన్నాను. నాకు కలిగే ఆనంద పారవస్యాన్ని వర్ణించలేకపోతున్నాను. అట్టి దశలో నా చెంతనే ఉన్న ఈ శాస్త్రి గారు
మధుర మురళీనాదాన్ని చెవులారా వినడానికి, అఖిల లోకాశ్చర్యమైన మీ దివ్య స్వరూపాలను సందర్శించలేకపోవడానికి గల కారణాలను వివరించండి అని కోరాడు. నాయనా, ఈ పండితుడు ఇంకా నా దర్శనాధికారి కాలేదు. నిరంతరము నా కథలను ప్రజలకు ప్రబోధిస్తూ కూడా ఆత్మవిశ్వాస శూన్యుడై వ్యవహరిస్తున్నాడు. అచంచలమైన విశ్వాసం లేనివాడు పండితుడైనా వృద్ధుడైనా ప్రయోజనం లేదు అని శ్రీకృష్ణుడు పలుకగా, దేవా, నాకు తమ దర్శన భాగ్యాన్ని కలగజేసింది ఈ మహాత్ముడు మాత్రమే. ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేయకుండా నేను ఉండలేను. వీరికి మీరు దర్శనం ఇవ్వకపోతే మీ ముందే నేను ప్రాణాలు వదులుతాను. ఒక్కసారి నా మాట మీద మీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యాన్ని కలగజేసి నా గౌరవాన్ని కాపాడండి అని అనేక విధాల దొంగ ప్రార్థించాడు. నాయన, అచంచలమైన నీ ఆత్మవిశ్వాసానికి, పరోపకార బుద్ధికి సంతోషించాను. నువ్వు ఒక్కసారిగా మమ్మల్ని, ఈ పండితుని స్పృశించు, నీ కోరిక నెరవేరుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. తదనుసారం దొంగ బలరామకృష్ణులను, పండితుని ఒకేసారిగా స్పృశించాడు. పండితునికి దివ్య దృష్టి కలగగా ఆయన గాత్రం పులకించి పరమానంద పారవస్యాన మురళీ మనోహరిని, పీతాంబరధారిని, శ్యామసుందరిని, జగన్మోహన శోభల నాట్యమాడ బలరామ సమేతంగా చూశాడు. ఉత్తర క్షణంలో పండితుడు, దొంగ కూడా వారి శ్రీచరణాల విందాలపై వాలిపోయారు. భగవానుడు ఆశీర్వదిస్తూ అంతర్ధానమైపోయాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతంలో భాగంగా ఆత్మవిశ్వాసంతో శ్రీమద్భాగవత పఠనాన్ని కానీ శ్రవణాన్ని కానీ చేస్తే కలిగే భాగవత శ్రవణ ఫలం ఎలా ఉంటుందో ఒక అత్యద్భుతమైన ఈ కథ ద్వారా విన్నారు కదా. విశ్వ సందర్శన రూపంతో ఈ ప్రపంచాన్నంతటినీ ఏలేటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీమద్భాగవతంలోని దశమస్కంధం ఈ విధంగా చదివే అదృష్టాన్ని, అవకాశాన్ని నాకు ప్రసాదించిన ఆ శ్రీకృష్ణ చంద్రునికి నా ఆత్మసాక్షిగా శతకోటి సహస్ర ప్రణామాలు. ఈ కథలు చదువుతున్నంతసేపు కూడా చాలా సందర్భాలలో, చాలా చోట్ల ఉద్వేగానికి లోనయ్యాను నేను. కళ్ళ ముందు ఆయా దృశ్యాలు నిజంగా కదలాడుతున్నాయా అన్నంత భావన నాకు కలిగింది. ఎటువంటి ఉద్దేశాన్ని, ఎటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఈ శ్రీమద్భాగవతాన్ని నేను నా ఛానల్లో పెట్టడం లేదు. కేవలం మనిషి జన్మ ఇచ్చినందుకు ఆ స్వామికి నేను చేసుకునేటువంటి ఒక నూలు పోగు అంతటి సేవ మాత్రమే ఈ సేవ. ఇంతకాలం శ్రీమద్భాగవతాన్ని ఎంతమంది విన్నారో తెలియదు, కానీ విన్నవారందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మనందరికీ కూడా పరిపూర్ణంగా కలగాలని మరీ మరీ కోరుకుంటూ, మీకు వీలైనప్పుడల్లా శ్రీమద్భాగవతాన్ని వినమని, అవకాశం ఉంటే చదువుకోమని వినయంగా ప్రార్థిస్తూ, ఇంతటితో శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం దశమస్కంధం పరిపూర్ణంగా సమాప్తం అని విన్నవించుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.